కాదన్నా, సమస్యలు ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, మరి బాధలు ఉన్నప్పుడు, ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆలోచించకపోతే ఎట్టా? ఆలోచించాలిగా. ఆలోచించి అని అనకూడదు. నేను ఇంకేం చేస్తాను? నీ చేతులు దాటిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు నాయనా? ఒక్కటి చెయ్యి, మోకరించి ప్రార్థన చెయ్యి. అయ్యా, మోకరించి ప్రార్థన చేయ్యా, దేవునికి అప్పచెప్పు. రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు. 12 దాకా నిద్రపో, అప్పుడులే. ఇక నీకు ఓపిక ఉన్నంత వరకు చేయి ప్రార్థన. లేకపోతే తెల్లవారుజాము 3 దాకా పండుగ, అక్కడి నుంచి లెగు, నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి మూలుగు, అంగలార్చు, ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు. నువ్వు నిజంగా విశ్వాసం గలవాడువైతే, విశ్వాసం గలదానివైతే, నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు. ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే 7 మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు తీసే, హాయిగా తిను, నిద్రపో. నా పిల్లల గురించి ఆలోచించకపోతే ఎట్లన్నా? నీ పిల్లల విషయంలో కూడా దేవుడే జోక్యం చేసుకుంటాడు. నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలకు కూడా తోడై ఉంటాడు. వాళ్ళకు కూడా నేను ప్రభువుని పరిచయం చేశాను, వాళ్ళ సంగతి నా దేవుడే చూసుకుంటాడు అని దేవుడికి అప్పచెప్పు. తెల్లవారుజాము 3 లెగు, పెందలాడి వండుకో. 9, 10 కల్లా వండుకో. 11, 12, 1, 2, 3, 9 కల్లా వండుకుంటే 6 గంటలు. అయ్యొక 3, 6 గంటలు నిద్ర సూపరు, మంచిదండి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి, కనీసం 6 గంటలు ఓకే అంటాడు. పెందలాడి వండుకో. ఇప్పుడు 9 వండుకునే పరిస్థితి ఉందా? 1 గంట, 1:30, అది కూడా వాచ్కి వెళ్ళి చూసి టైం చాలా అయినట్టుందిగా. టైం కాకపోతే ఇంకా చూస్తానే ఉంటారు. నేను చెప్పేది అబద్ధాలా, వాస్తవాలేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, నిజాలు ఒప్పుకున్నారు కాబట్టి. సమస్య బాగా తీవ్రంగా ఉందా? లే, తెల్లవారుజాము 3 లే. ఆ జామున మొర్రపెట్టి చూడు ఆన్సర్ సంగతి. ఇంకా తీవ్రంగా ఉందా? అట్లయితే 12 గంటలకు లే. పెందలాడి పండుకో, 2-3 గంటలు పండుకో, నిద్రపో. లే, కాస్త మొహం కడుకో, మోకాళ్ళు 12కి వేసి మోకాళ్ళు. అందరూ నిద్రకు ఉపక్రమించే టైం, ఇక నువ్వు మేలుకునే టైం. లే, నీకు తృప్తి కలిగినంత వరకు 1 గంట చేస్తావో, 2 గంటలు చేస్తావో చెయ్యి, తృప్తిగా చెయ్యి. కాసిన నీళ్లు తాగు, ప్రార్థన చేయి, ప్రశాంతంగా వండుకో, దేవునికి అప్పచెప్పు. ఆ జామున లేచి దేవునికి అప్పచెప్పు, మొర్రపెట్టో. నీ ఓపిక, ఇక హాయిగా నిద్రపో. నీకెట్లా నిద్ర వస్తుంది అంటారు ఎవరో, ఇంటోళ్ళో బయటోళ్ళో. నిద్ర రాకేం చేసిద్ది? అప్పచెప్పాల్సిన వాడికి అప్పచెప్పే ఆయనే చూసుకుంటాడు. నేను నిద్ర మానుకొని, తిండి మానుకొని, దిగుళ్ళు వేసుకొని సమస్యతో ఉన్న వ్యక్తికి నేను ఒక సమస్యగా మారేదా? సమస్యతో ఉన్న వాళ్లకు మళ్ళీ మనం ఒక సమస్య. 4 లక్షల అప్పులైన అని ఒకడు మందు తిన్నాడంట. 4 లక్షల అప్పులైన మందు తిన్నాడంట చచ్చిపోదామని. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. బతికిచ్చి బయటకు తెచ్చేసరికి 7 లక్షలు అయింది. హాస్పిటల్ బిల్లు మళ్ళీ వాడికే ఇచ్చారు. ఏంది హాస్పిటల్ బిల్లురా? ఎట్లా, ఎంత కష్టపడి నేను బతికించుకున్నావు? ఎందుకు బతికిచ్చారు? నా ఫ్రెండు కాబట్టి. అసలు ఎందుకు తిన్నానో తెలుసా? 4 లక్షలు అప్పు అయిందని తిన్నాను రా. 7 లక్షలు అప్పు తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ తినాలి కదరా నేను అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4కే వాడు తింటే మళ్ళీ 7 ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న, సమస్యలే జాలవన్నట్టు మళ్ళీ నువ్వు పేషెంట్ పోయి మళ్ళీ ఇంకా దరిద్రాన్ని పెంచుతావా? దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. అటు దేవుని కొరకు, ఇటు మానవుల కొరకు నువ్వు ఫలించాలంటే దాన్ని హెల్త్ కాపాడు. లేకపోతే ఒక వ్యసనపరుడికి ఏ తీర్పు ఉందో నీకు అదే తీర్పు వచ్చింది. జాగ్రత్త. అర్థమైంది కదా? కాబట్టి వ్యసనాలను విసర్జించాలి. దేహాన్ని పాడు చేసుకునేవి ఏవైనా సరే మానుకోవాలి. అది ప్రసంగిలో చెప్పింది. వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో.
కాబట్టి ఇక ప్రభు దగ్గరికి బాప్తిస్మానికి వెళ్ళటానికి ముందే సిద్ధపడిపోయారు. అసలు ఏసై దగ్గరికి పోయిన తర్వాత సిగరెట్లు మానేశా, మద్యం మానేశా, ఇక వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానుకున్నా, తీర్మానం చేసుకున్నా. ఇంకెందుకు మరి అన్నీ మానుకొని వదిలేసుకున్నాను, ఇక క్రొత్త జీవితం కావాలనుకున్నాను. పాత జీవితంలో చచ్చిపోయాను, ఇంకెందుకు చచ్చినోడిని పాతేస్తే పోయిద్ది, నువ్వు చచ్చిపోయినోడిని ఉంచుకుంటే వాసన కొట్టిద్దిగా. అందుకని పాత జీవితంలో చచ్చినోడిగా పాతేయాలని బాప్తిస్మానికి పోయా. బాప్తిస్మంలో 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం ద్వారా పాతోడు సమాధి చేయబడ్డాడు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి, షాలేము రాజుగా క్రొత్త జన్మ ప్రారంభమైంది. బాప్తిస్మం అప్పుడు పేరు మార్చే దాని వెనుకున్న ఆంతర్యం కూడా అదే. కొంతమంది పేరు మార్చకుండా పాత పేరుతోనే వదిలేస్తారు. నేను పేరు మారుస్తా. ఎందుకు మారుస్తానంటే, నేడు పాత జీవితంలో వీరయ్య అనేవాడుగా నేను క్రొత్త జన్మలో కూడా అదే పేరుతో బతికితే ఆ మనిషే బతుకుతున్నట్టు. వీరయ్య ఏం చేశాడు? బాప్తిస్మంలో చచ్చిపోయాడు. మరి ఇప్పుడు పుట్టినోడు ఎవరు? క్రీస్తు యేసునందు నూతనంగా జన్మించిన వీడి కొత్త పేరు, వీడి కొత్త శిశువు, వీడి కొత్త పేరు. అంతే కదండి. పాతోడి కొత్త పేరు పెడతామా? మరి కొత్త పేరు పెట్టామంటే వాడు కొత్తగా జన్మించినోడని అర్థమా కాదా? అందుకే క్రొత్తగా జన్మించిన శిశువుకి ఎలాగైతే పేరు వెతికి పెడతామో, క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన నూతన జన్మ, రెండవ జన్మ, ద్విజన్మ అనుభవంలోకి వచ్చిన వారికి క్రొత్త పేరు కూడా ఇవ్వబడింది. అంటే ఏంది? పాత వ్యక్తిగా నీ పేరు మాసిపోయింది, నీ జీవితం చనిపోయింది. ఇప్పుడు నువ్వు క్రొత్త వ్యక్తివి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో క్రొత్త వాయను. దేవునికి స్తోత్రం. ఏమాయనో సమస్తము క్రొత్త వాయనేమో. అక్కడ నూతన సృష్టి గురించి మాట్లాడే కాడ సమస్తము అని మెన్షన్ చేస్తాడు. ఇక్కడేమో ఇదిగో క్రొత్త వాయను అంటాడు. నూతన పరచబడ్డాయి. బిడలారా అర్థం చేసుకోండి. ఇది బాప్తిస్మం పొందేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి సంగతి. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఏంటి ఫలము? మొట్టమొదటిది ఇప్పుడు మీరు చెప్తారు, నేను వింటానన్నమాట. రక్షింపలేని వాటి వైపు నుంచి రక్షించే క్రీస్తు వైపు మళ్ళుకొనుట. రైట్. రెండవది, దేహమును చెరిపేటువంటి విషయములను విసర్జించి పరిశుద్ధులకు తగిన జీవిత విధానాన్ని కనపరచుట. అర్థం, అక్రమ మార్గములను విడిచిపెట్టుట. నీ దేహమును చెరిపేవే నీలో జరగవు, సమాజాన్ని చెరిపేవి కూడా నీలో జరుగుతాయి. నిన్ను చూసి ఇతరులు చెడిపోయేటువంటి పనులు కొన్ని నీ వల్ల జరుగుతాయి, వాటిని కూడా మానేయాలి. అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదనలు విసర్జించాలి. అక్రమ మార్గాల్లో మనుషుల్ని మభ్యపెట్టే విధానాలు మానుకోవాలి. కొంతమంది నాకు మరి రక్షణకు ముందే 2 భార్యలు ఉన్నారు అనే ధర్మ సందేహం మీద వస్తారు. 2 భార్యలను నువ్వు పెండ్లి చేసుకున్నట్లయితే వాళ్ళని విడిచిపెట్టడానికి లేదు. నువ్వు రక్షకుడిని ఎరగలేదు, తెలిసి తెలియని స్థితిలో నువ్వు మరి లోకానుసారతలో చేసుకున్నావు. 2 పెండ్లి భార్యలనుగా స్వీకరించినందున వారిని విడిచిపెట్టడానికి లేదు. వారికి జరపవలసిన ధర్మములు జరపాల్సిందే. అయితే ఒక ఆమెను భార్యగా చేసుకొని ఒక ఆమెను ఉంపుడు గత్తెగా ఉంచుకున్న అనుభవంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా విసర్జించాలి, లేదా పెండ్లన్నా చేసుకోవాలి. పెండ్లి చేసుకొని జీవిస్తేనేమో భార్యాభర్తల అనుబంధం. పెండ్లి చేసుకోకుండా వెళ్ళొచ్చావనుకో, అక్రమ సంబంధం అంటారా, సక్రమ సంబంధం అంటారా? కాబట్టి రక్షణ కావాలంటే పెళ్ళన్నా చేసుకోవాలి, లేదా అంటే అంతకు ముందే నాకు సంబంధం ఉందన్న వ్యక్తులకు చెప్తున్నాను నేను. చేసుకుంటే పెళ్ళి, లేదా ఆమెకు జరపాల్సిన న్యాయం ఏదో జరిపి తొడమో పళమో ఆమెకు చేయాల్సిన న్యాయం చేసమ్మా, ఒకప్పుడు తెలియక నేనేదో పాటలు పడి అక్రమాల్లో కొనసాగాను, ఇప్పుడు రక్షకుడిని తెలుసుకున్నాను, ఇక నాకు ఆ సంబంధం పనికిరాదమ్మా, నా భార్యతోనే నేను జీవించాలి, ఇక ఈ వంకర టింకర అనుభవంలో నేను కనపడితే దేవునికి మంచి సాక్ష్యం కాదు, నా దేవునికి అవమానం, అక్రమ సంబంధం గనుక ఇదిగో నేను
నాకున్న దానిలో ఇదిగో ఇంత నీకు హెల్ప్ చేస్తుందా, నీకు దీంతో బ్రతుకు తల్లి, బ్రతికేసాయి అని అప్పచేసి వదిలేయటం, ఏదో సాయం చేసి ఆమెకి. లేదా రక్షణకు ముందే ఆమెను నీ భార్యనుగా, ముందు భార్యను ఒప్పించుకొని రెండో ఆమెను చేసుకోవటం, చచ్చినట్టు చేసుకోవాల్సిందే. అక్కడ కూడా ఆధార్ కార్డులో నువ్వే కనపడాలి, ఆ పిల్లలకు కూడా ఇక నువ్వే తండ్రివి, అట్లా ఉండాలి. అంతేగాని ఉంచుకోవటం అనే సెక్షన్ మాత్రం దేవుని బిడ్డలకు తగదు, ఆ పదమే పనికి రాదు. చేసుకుంటే వివాహం, లేకపోతే విసర్జించటం. అయితే ఇంకొకటి, ఈ 2 వివాహాలు రక్షణకు ముందు నువ్వు ఆ స్థితిలో ఉంటేనే. అర్థమైంది అన్న, నేను సేవ చేయను, జస్ట్ విశ్వాసిగా ఉంటాను, మరి మా ఆవిడ కాకుండా ఇంకొక ఆమెని అంటే, రక్షణలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఆ స్టెప్ తీసుకుంటానంటే దేవుడు ఊరుకోడు. ఒక పురుషునికి ఒక్కతే భార్య, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. అర్థమైందా? అయితే ఇద్దరు భార్యలను ఏకకాలములో కలిగి ఉన్నవాడు సేవకు పనికిరాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో సేవకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలని స్పష్టంగా ఉందంటే ఒక్కతే భార్యను కలిగి ఉండాలి. ఇద్దరు భార్యలను కలిగి ఉండకూడదు. అట్టున్నోడు పనికిరాడు, దేవుని సేవకు పనికిరాడు. ముందే చెప్తున్నాను ఆ విషయం కూడా. అర్థమైందా? రెండవది, రక్షణానుభవంలోనికి రాకముందు నువ్వు ఆ సంబంధాలు కలిగి ఉంటే, ఇద్దరు భార్యలను కలిగి ఉంటే వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆ స్థితిలోనే నువ్వు రక్షణ పొందుకొని ఇక వాళ్ళతో నీ యాత్రను ముగించటమే. అక్రమ సంబంధాల్లో ఉంటే విడిచిపెట్టాలి. లేదా క్రీస్తుని ఎరగక ముందు నుంచే నువ్వు ఆమెకు ఆశ పెట్టి ఆమెతో జీవించావు కనుక పెళ్ళన్నా చేసుకోవాలి. నేను రక్షణ పొందిన తర్వాత ఎవరినన్నా నేను ఆదరించి నేను పెళ్లి చేసుకుంటానంటే నీ కుదరదు, మళ్ళా నీకు పర్మిషన్ లేదు. ఇదంతా రక్షణకు ముందు. ఎవడైనా ఏ స్థితిలోనన్నా ఉంటే ఆ స్థితిలో అతడు ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను చెప్పింది క్లియర్గా ఉందా, ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? క్లియర్గా ఉందన్నాడు చేతులు ఎత్తండి. అలాగే స్త్రీలు కూడా మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో నడవాలనుకున్నోళ్ళు విచ్చలవిడి జీవితాలు విసర్జించాలి. అక్రమ సంబంధాలు ఏవైనా ఉంటే విడిచిపెట్టాలి. దేవుని పరిశుద్ధులకు తగిన జీవితం అది కాదు గనుక దాన్ని విసర్జించి క్రీస్తునందు నూతన సృష్టిగా క్రొత్త జీవిత అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత క్లియర్గా చెప్పినా మళ్ళా డౌట్ వచ్చింది. అక్రమ సంబంధం గురించి ఇందాక చెప్పి ఇంకొంచెం క్లారిటీ ఇస్తాం, మళ్ళీ లేకపోతే క్వశ్చన్ అడుగుతారు. అందుకని ఇతడు యేసు ప్రభుని ఎరగడండి, పెళ్లి చేసుకున్నాడు, లోకానుసారి విగ్రహారాధికుడు. అందులో ఉండి ఆయన లోకంలో జీవించాడు. భార్యతో పాటు వేరే స్త్రీని ఒక ఉంపుడు గతిగా తను ఉంచుకున్న అనుభవంలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఆమెతో జీవించాడు, ఆమెకు ఆశ పెట్టాడు, నా బ్రతుకంతా నా భార్యతో పాటు నిన్ను కూడా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. నీ బిడ్డలకు నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆ స్త్రీకి ఆ పిల్లలకి ఇద్దరికి భరోసా ఇచ్చాడు. తర్వాత అనుకోని రీతిలో ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత భార్యతో సంబంధం పవిత్రమే కానీ ఆమెతో సంబంధం వాక్యానుసారం కాదని కేసు వచ్చింది. ఇప్పుడు అంటాడు, ఇన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత అమ్మాయి నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కనుక నిన్ను వదిలేస్తానన్నాడు. మరి ఇన్నాళ్ళు ఇక నువ్వే లోకంగా బ్రతికాను, పిల్లలు కూడా నిన్నే తండ్రిగా స్వీకరించారు, మరి ఇప్పుడు ఈ క్షణాన నన్ను వదిలేస్తానంటే నా గతి ఏమిటి అని ఆమె అడుగుతుంది. ఏ వాగులోనన్నా దూకి ఇక నాకు సంబంధం లేదు వదిలేస్తానంటే ఇన్నాళ్ళు నమ్మించినటువంటి ఆ స్త్రీకి వంచన జరిగినట్టు అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, ఆమెకు తగిన న్యాయం ఏదో చేసి ఆమెను ఆమోదంతో విడిచిపెట్టాలి. లేదా ఖచ్చితంగా ఆమెను కూడా సమాజము గౌరవించున్నట్లు భార్యనుగా స్వీకరించాలి. క్లియర్గా ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అది చేసే అందులో ఆ సమస్య ఏదో ఒకటి క్లియర్గా పరిష్కరించుకొని రక్షణకు రావాలి. అంతేగాని అన్న నేను బాప్తీసం తీసుకొని కూడా నేను అందులోనే కొనసాగుతానంటే నీది మారు మనసు కాదు, అది వాక్యానుసారమైన జీవితం కాదు. ఆ విధంగా నువ్వు రక్షణ పొందిన ప్రయోజనం ఉండదు. సరిపోయిందా? ఇంకా అర్థం కాలేదా?
స్త్రీలైనా పురుషులైనా అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డగా మారకముందు లోకానుసారిగా ఉన్నప్పుడు ఏదో తిప్పలు పడ్డారు తెలియని స్థితిలో. ఇప్పుడు తెలుసుకున్నారు గనక మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్లు తప్పుడు జీవిత విధానాన్ని విడిచిపెట్టాలి. ఇకపోతే మారు మనసుకు తగిన ఫలాల్లో మూడవది, మనం వేసే వేషాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. పురుషుడైనా స్త్రీ అయినా ఇతరులను ఆకర్షించడానికి రెడీ కావటం అనే ప్రక్రియ విషయంలో మెళకువగా ఉండాలి. మనం పాపం చేయొద్దు, మన వల్ల ఎదుటోళ్ళు పాపంలో పడద్దు. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా పురుషులకు తగినట్టుగా స్త్రీలైనా పురుషులైనా దేవుని బిడ్డలై ఉంటే అందుకు తగిన విధంగానే వస్త్రం దగ్గర నుంచి వ్యవహారం దగ్గర నుంచి ప్రతిదీ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. యేసుక్రీస్తు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి అక్రమ సంబంధాల్లోకి వెళ్ళకూడదు. నేను సేవ చేయటం లేదుగా, సేవకుడికి ఇద్దరు పనికిరారు, నేను విశ్వాసినిగా ఏమైందిలే అంటే కుదరదు. తెలియని స్థితిలో చేసి తిని గనుక క్షమించబడి తిని అన్నాడు పౌలు. తెలియక చేసి తిని గనుక క్షమించబడి తిని అన్నాడు. నువ్వు తెలిసి వాక్యం ఎరిగి నువ్వు ఎట్లా అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకొక ఆమెతో తిప్పలు పడతావు, ఇంకొక ఆమెను చేసుకుంటావు, వాక్యానుసారం కాదుగా. కాబట్టి రక్షణలోనికి వచ్చిన వాళ్ళు అలాంటి సంబంధాల్లోకి వెళ్ళటం వాక్యానుసారం కాదు గనుక వాటిని విసర్జించాలి. ఇందుకు తిరుగులేదు. అలాగే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని కూడా స్వీకరించకూడదు. ఇదంతా మారు మనసుకు తగిన ఫలంలో భాగాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత దేవుడు చెయ్యొద్దన్నవి మానటం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. చెయ్యమన్నవి కొన్ని ఉన్నాయి. కొంతమంది దేవుడు చెయ్యొద్దన్నవి మానుకుంటారు. మానుకొని నా దగ్గరికి ఏ పాపం లేదు, ఏ పాపం లేదు, ఏ పాపం లేదు, నేనేం చేయట్లేదు అని ఆనందపడుతుంటారు. చెయ్యొద్దన్నవి మానుకొని సంకలు ఎగరేస్తున్నావు, సంతోషమే. కానీ చెయ్యమన్నవి చెయ్యలా, అది పాపము అన్నాడు. మేలైనది చెయ్యనెరిగి ఉండియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అని ఉంది. ఎక్కడుందో మా వాడు రిఫరెన్స్ చెప్తాడు. యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగు. వాళ్ళని తీని చూడండి. యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది యాకోబు 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. అది కూడా పాపమేట. నీ పొరుగు వారికి సువార్త చెప్పటం మేలా కీడా? పెద్దగా చెప్పండి. రక్షణ పొందిన నువ్వు, ఆత్మరక్షణ విలువ తెలుసుకున్న నువ్వు, యేసయ్యను పరిచయం చేయకపోతే వాడు నరకానికి పోతాడని తెలిసిన నువ్వు, మరి యేసయ్యను వారికి పరిచయం చేసే సువార్త చెప్పకపోతే మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వ్యక్తిగా నువ్వు పాపిగానే ఉన్నావుగా, పాపమేగా. ఈ పాపం నీకంటిది. ప్రభు బల్ల దగ్గరికి వచ్చి చాలామంది నా నోరు జారాను, కాలు జారాను, కన్ను జారాను, చెయ్యి జారాను అని ఒప్పుకుంటారు. చాలామంది ఒప్పుకొని పాపం ఏందో తెలుసా? చేయాల్సిన విషయాలు చాలా అవకాశాలు ఉన్నా, చాలా చేయాల్సినవి ఉన్నా నేను చెయ్యలేదు ప్రభువా, ఈ పాపాన్ని కూడా క్షమించమని అడగాలి. కానీ మనకు అసలు గుర్తొచ్చిద్దా? అది గుర్తే రాదు. కానీ అది కూడా పాపము అని రాశాడు. ఆజ్ఞాతిక్రమంలో 2 ఉన్నాయి. దేవుడు 2 చెప్పాడు. కొన్ని చేయొద్దని చెప్పాడు, కొన్ని చేయమని చెప్పాడు. చేయొద్దన్నవి చేయటం పాపమని మాత్రమే మన మైండ్లో రాసుకున్నాం, కానీ చెయ్యమన్నవి చెయ్యకపోయినా పాపమేనన్న సంగతి రాసుకోవాలా. అది కూడా ఎక్కించండి మైండ్కి, హృదయానికి. ఇతరులకు యేసును ప్రకటించుట మేలు చేయుట, అది నువ్వు చెయ్యకపోతే పాపము అని రాసుకో. ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పని వాళ్ళకి ఏం కలుగుతుందా? పాస్టర్లకి, విశ్వాసులకి, అందరికి ఏం కలుగుతుంది? నేను చెప్పానా? ఆడుందా? యాకోబు 4:17 బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ మొదటి పేజీలో రాసుకోండి ఆ రెఫరెన్స్. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ నీ బైబిల్ మొదటి పేజీలో రాసుకో. చెయ్యమన్నవి చెయ్యటం, చెయ్యొద్దన్నవి మానటం 2 ఉన్నాయి దేవుని ఆజ్ఞలో.
కాబట్టి వద్దన్నయ్య మానుకోవటమే కాదు, దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోతే కూడా పాపమే అని రాసుకో పెద్ద అక్షరాలతో, లేకపోతే నీకు మైండ్లో గుర్తుండదు. దేవునికి స్తోత్రం. భయపడొద్దు అన్నాడు, భయపడితే పాపమే. చింతపడొద్దు, చింత నా మీద వెయ్యి అన్నాడు, వేయకపోతే పాపమే. భయమో అనిపిస్తుందా? అంతే. సంతోషంగా ఉండు అన్నాడు, ఉండకపోతే ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతాను ఆనందించండి అన్నాడు, ఆనందించకపోతే ఇదేం ఆనందం నాయన, బలంతో పెట్టి ఆనందపడటం. బలంతో పెట్టి కాదులే, విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాడు.